హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామనిల్ వ్లాగ్స్. ఇక్కడైతే మేము శ్రీశైలంకి స్టార్ట్ అయ్యాము. అండ్ సడన్గా శ్రీశైలం ఎందుకు వెళ్తున్నాం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మంచిగా సాంగ్స్ పెట్టుకొని చిల్ అవుతూ స్టార్ట్ అయిపోయాము. అలా అలా మంచిగా ఎంజాయ్ చేస్తూ శ్రీశైలం ఫారెస్ట్ అయితే రీచ్ అయిపోయాము. అండ్ వన్ థింగ్, మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే దట్ టు టెంపుల్స్ మనం అనుకున్నప్పుడు కుదరదు. దేవుడు మనకి దర్శనం ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే అది కుదురుతుంది. అండ్ మాకు వచ్చేసరికి 3 to 4 times మేము అనుకున్నాం వెళ్దామని చెప్పేసి, బట్ అది కుదరలేదు. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మీట్. శ్రీశైలంకి వెళ్ళే రూట్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే డ్యామ్లో వాటర్ ఫ్లో లేదు. అది ఉంటే ఇంకొంచెం బెటర్గా ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ చిన్న థింగ్ క్యాప్చర్ చేశాను. ఇక్కడ ఆ కోతి మేము ఉన్నంతసేపు తన బిడ్డని ఒక్క నిమిషం కూడా వదలలేదు. మన రియల్ లైఫ్లో కూడా ఇంతే కదా. ఓకే, ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము. అలా వచ్చి రాగానే కళ్యాణ కట్ట దగ్గరికి అయితే వెళ్ళాము గుండు చేపిద్దామని చెప్పేసి. గుండు అయిపోయాక మంచిగా స్నానాలు చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగిందండి. స్పర్శ దర్శనం అయింది. ఇప్పటికీ 3 to 4 times శ్రీశైలం వెళ్దామని మిస్ అయింది కాబట్టి ఒకటేసారి స్పర్శ దర్శనం అయ్యేసరికి నిజంగా ఒక నిమిషం దేవుణ్ణి తాకినట్టే అనిపించింది. ఖచ్చితంగా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు స్పర్శ దర్శనం అయితే చేసుకోండి. మాకైతే దర్శనం మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పక్కనే ఉన్న పాలధార పంచదార అనే వాటర్ ఫాల్స్కి మేము విజిట్ అయ్యాము. ఎంత బాగుందంటే ఒక్క నిమిషం చల్లగా అనిపించింది. వెదర్ మొత్తం వాటర్ ఫాల్స్ కదా ఎంతైనా. చిన్నగా ఫొటోస్ దిగేసాము, మంచిగా అక్కడ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత డ్యామ్ దగ్గర కాసేపు ఆగి మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ఫొటోస్ దిగాము. అండ్ చెప్తా ఉన్నా కదా లాస్ట్లో సడన్గా శ్రీశైలం ట్రిప్ ఏంటి అని. ఆ రోజు 21st June నా హస్బెండ్ బర్త్డే అండి. అసలు చాలా బ్లెస్డ్గా అనిపించింది. బర్త్డే రోజు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము. దర్శనం కూడా చాలా బాగా అయింది. ఆ తర్వాత హైదరాబాద్కి మళ్ళీ సాంగ్స్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.